హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే టెట్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం వెనకాల ఉన్నటువంటి పర్యాయపదాలు వాటికి సంబంధించిన అర్థాలను మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అలా అంటే కెరటం మరియు తరంగం. అంగడి అంటే దుకాణం, విపణి మరియు మడిగే. అమ్మ అంటే తల్లి, మాత మరియు జనని. ఆత్మజుడు అంటే కుమారుడు, కొడుకు, పుత్రుడు, తనయుడు, సుతుడు. ఆనందం అంటే సంతోషం, హాయి మరియు సుఖం. ఆశ అంటే కోరిక, కాంక్ష మరియు వాంఛ. ఆసక్తి అంటే ఆపేక్ష, అనురక్తి మరియు శ్రద్ధ. ఇల్లు అంటే గృహం, సదనం, నివాసం మరియు ఆవాసం. నెక్స్ట్ వన్ ఈర్ష్య అంటే అసూయ, ఈసు మరియు మత్సరం. ఏనుగు అంటే కరి, అస్థి, ఇబం మరియు గజం. కంచు అంటే కంచం మరియు కాంస్యం. కిరణం అంటే రశ్మి, వెలుగు మరియు సిగ. కుందేలు అంటే చెవుల పిల్లి, శశం మరియు శరభం. గోవు అంటే ఆవు, ధేనువు మరియు సురభి. చెట్టు అంటే తరువు, బూరుహము మరియు వృక్షం. చెరువు అంటే తటాకము మరియు సరస్సు. చేప అంటే మీనం మరియు మత్స్యం. దాత అంటే త్యాగి, వితరణశీలి మరియు ఉదారుడు. దూడ అంటే లేగ, క్రేపు మరియు పెయ్య. నీరు అంటే జలం, సలిలం మరియు ఉదకం. పల్లె అంటే గ్రామం, ఊరు మరియు జనపదం. పసిడి అంటే కాంచనం, పుత్తడి, బంగారం, హేమం మరియు కనకం. పక్షి అంటే పులుగు, విహంగం మరియు ఖగం. పిల్లి అంటే బిడాలము మరియు మార్జాలము. పులి అంటే శార్దూలము మరియు వ్యాఘ్రం. పూజ అంటే అర్చన మరియు సపర్య. భర్త అంటే పతి, నాథుడు, మొగుడు మరియు పెనిమిటి. భార్య అంటే పత్ని, ఆలు, ఇల్లాలు మరియు పెళ్ళాం. మైత్రి అంటే స్నేహం, నెయ్యం, సాంగత్యం మరియు సోపతి. రణము అంటే యుద్ధం, సమరం మరియు అజి. రథము అంటే తేరు, సంధ్యనం మరియు అరథం. రైతు అంటే కర్షకుడు మరియు కృషివలుడు. వసుధ అంటే భూమి, ధరణి, ధరిత్రి, అవని మరియు నేల. వ్యవసాయం అంటే కృషి, సేద్యం మరియు కాపుదనం. విగ్రహం ప్రతిమ, ప్రతిబింబం, ప్రతికృతి మరియు ప్రతినిధి. శరీరం అంటే దేహం, తనువు మరియు పెయ్యి. సన్యాసి అంటే భిక్షువు, జడధారి, యతి మరియు ముని. సూక్తి మంచి మాట మరియు శుభాషితం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.